నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. చివరి రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పద సంచాలన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మెండోరా మండలంలో 44వ జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా, భారీగా స్తంభించిన వాహనాలు. అంకాపూర్ గ్రామంలో పర్యటించిన ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ పర్యటించి గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆత్మీయ మిత్రులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో తిరుగుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా సరే సమస్య ఉంటే తన వరకు తీసుకువస్తే పరిష్కారం కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అలాగే మొదటి రాజకీయ అడుగు అంకాపూర్ గ్రామం నుండి పడాలన్న సంకల్పంతో అంకాపూర్ గ్రామం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. అంకాపూర్ అంటే వ్యవసాయానికి పట్టుకొమ్మ, కష్టపడి సంపాదిస్తారు. మిగతా ప్రాంతాలు ఎన్నున్నా గానీ ఇక్కడ దిగుబడి గానీ, పంటలు వేయడం గానీ, పంట మార్పిడి గానీ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు గానీ, కొత్త పనిముట్ల యూసేజ్ గానీ, గోడౌన్స్ కన్స్ట్రక్షన్ గానీ, సీడ్స్ ప్రాసెసింగ్ గానీ, సీడ్స్ ఎక్స్పోర్ట్ గానీ, కూరగాయలు పండించడం గానీ, నాణ్యమైన కూరగాయలు పండించడం గానీ, పర్సనల్ గా డెవలప్మెంట్ గానీ, భవనాలు నిర్మించడం గానీ, రోడ్ల నిర్మాణం గానీ, గ్రామ పరిపాలన గానీ, ఇది దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా ఎంతో మన రాష్ట్రానికి ఆదర్శం. అందుకోసమే అంకాపూర్ అనేది ఒక ప్రత్యేకమైన ముందుకు వెళ్తుంది. మేమందరం కూడా ఈఆర్ ఫౌండేషన్ అనేది ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ సిస్టమ్ ని, అలాగే ఎడ్యుకేషన్ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలా అనే దాన్ని, మనం ఇండియాతో పోలిస్తే చైనా చాలా ముందు ఉంటుందని తెలుసు, కానీ ఆర్మూర్ ప్రాంతంలో అన్నింటిలో పోలిస్తే తెలంగాణలో అంకాపూర్ చాలా ముందు ఉంటది. 10 సంవత్సరాల ముందే ఆలోచిస్తారు. వీరి ఆదర్శం మనందరికీ స్ఫూర్తినిస్తుంది. కాబట్టి మేము మా అన్నలందరినీ, మా పెద్దోళ్ళందరినీ కలిసి ఒకసారి వారి యొక్క భావాలను పంచుకొని ఫ్యూచర్ లో రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా వీరందరితో డిస్కస్ చేయడం జరిగింది. నన్ను అందరు ప్రేమగా, వీళ్ళందరూ ప్రేమ చేస్తారు కాబట్టి వారి యొక్క సలహా సూచనలతో పాటు మా అన్న నరసన్న రాజకీయ దురంధరులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఫ్యూచర్ లో ఒక మంచి డ్రైవర్, బస్సు మంచి నడుపుతాడు, ఒక మంచి టైలర్ మంచి బట్టలు కుడతాడు, ఒక మంచి వ్యవసాయదారుడు పంటల్ని మంచి పండుతాడు, ఉదాహరణకు అంకాపూర్. ఒక మంచి టీచర్ విద్యాలయాన్ని మంచి నడు. వై డోంట్ అ పొలిటీషియన్ మస్ట్ బి ఏ ఇంటెలెక్చువల్ అండ్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ కావాలని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అదే అంటున్నారు. సంస్కారం, ఎదుటి పర్సన్ ప్రేమించే తత్వం, మానవత్వం, కింది స్థాయి నుంచి వచ్చే కష్టాలను తెలుసుకోలేని వ్యక్తి ఎప్పటికి కూడా ఒక మంచి నాయకుడు కాలేడు. ఎంతో అత్యుత్తమమైనటువంటి ఓటేసి గెలిపించినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచన ఇప్పుడున్న వ్యక్తులు ఉన్నారచ్చు. కానీ మేము ఇంకా ముందుకెళ్ళి నాకున్నటువంటి ప్రేమతో కూడినటువంటి ఈ యొక్క మిత్ర బృందం అందరం కూడా ఇంకా ప్రజలకు చేరువవుదాం. ఫ్యూచర్ లో మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటదేమో అని చెప్పి వీళ్ళందరి యొక్క ప్రేమతో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఐడియాలజీకి వచ్చినాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని తలా తోకాలేని హామీలు ఇచ్చి ప్రజలకు రేవంత్ రెడ్డి మభ్యపెడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని గడప గడపకు ప్రచారం చేశారు. అనంతరం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, అలాగే గెలవడం కోసం మరో కొత్త హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎవరూ నమ్మరని, టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతను ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని అన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలలో ఏపుగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను విద్యార్థులతో కలిసి మహాత్మా స్వచ్ఛంద సంస్థ సభ్యులు శుభ్రం చేశారు. అనంతరం మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆదివారం గంట శుభ్రత కార్యక్రమానికి సమయం కేటాయించడం వల్ల తమ పరిసరాలు శుభ్రంగా ఉంటాయన్న సంకల్పంతో ప్రతి వారం ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ సభ్యులను పాఠశాల యాజమాన్యం ఘనంగా శాల్వాలతో సన్మానించింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కవర్ చేస్తూ అందరికీ కూడా స్వచ్ఛ భారత్ ఈ రకంగా ఉంచుకోవాలా. మన ఇల్లు, మన పాఠశాల, మన చదువుకునే గది ఏ రకంగా ఉండాలి అనే ఒక అవగాహన కలవాలి కదా. అది మేము ప్రతి ఆదివారం వాళ్ళు స్వచ్ఛ భారత్ చేశారు.
ఈ చెత్త పరిస్థితి ఎట్లుంటుందని అవగాహన ఉండదు కదా. ఆ ఉద్దేశంతో మేము ప్రతి గంట 7:30 to 8:30 వరకు కార్యక్రమం చేస్తుంటాం. ఈరోజు మీ స్కూల్కి వచ్చాం కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించారు. చాలా చాలా థ్యాంక్స్. ఇదే రకంగా మీరు కూడా ప్రతి గంట ఇక్కడ కాదు, మన ఇంటి దగ్గర కానీ ఇక్కడ మన ఉన్న పరిసర ప్రాంతాల్లో కానీ దేవాలయంలో కానీ చర్చ్ ప్రాంతంలో కానీ శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా అటువంటి కింద పడేస్తారు చూడండి, చెప్పాలా మాకు కింద పడేయకండి, తప్పది ఎత్తకుండా అన్నీ ఆ రకంగా మనం అవగాహన చేసుకుంటే ఎప్పుడు నేర్చుకుంటూ పోతుంటే మనకు ఒక మన పరిసర ప్రాంతాలు. ఆగూర్పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా మహాసభలను పురస్కరించుకొని ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీడీఎస్యూ మాజీ జిల్లా కార్యదర్శి కృష్ణ, పీడీఎస్యూ ఫౌండర్ పద్మారావు మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో ఒక భాగమని, వారి సమస్యల కోసం విద్యార్థి సంఘాలుగా ఏర్పడి తమ పోరాటాలు ముందుకు సాగటం జరుగుతుందని అన్నారు. అలాగే సమాజంలో పేద ధనిక అంతరాలు పెరిగిపోతున్నాయని, అలా కాకుండా విద్యార్థులు సమకర్తవ్యంతో పనిచేయాలన్న సంకల్పం వారిలో కలపడానికి పీడీఎస్యూ ఒక ఆయుధమవుతుందని అన్నారు. కార్పొరేట్ సమాజంలో విద్యార్థులు వెనుకబడిపోతున్నారని, విద్యార్థులకు సమస్యల కోసం ఎప్పుడూ పోరాటం కోసం ముందుకు నడుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ అధ్యక్షుడు నరేందర్, కార్యదర్శి సురేష్, అనిల్, దుర్గా, నిఖిల్ తదితరులు ఉన్నారు. తర్వాత ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ తర్వాత తరంలో ఎంతో మంది పీడీఎస్ అజెండాని ఇంకా ముందుకు మోసి దాన్ని అదే రకంగా అంతకంటే ఇంకా ఇన్వడించిన ఉత్సాహంతో పనిచేసి పీడీఎస్ ఈ రకంగా ప్రతి జిల్లాలకే కాకుండా మండలాలకు, గ్రామాలకు కూడా ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడికి దాన్ని ప్రచారం చేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసిన ఘనత అంతా మీ అందరిది. మీరందరూ దాంట్లో పనిచేశారు. నేను మొట్టమొదటి అప్పుడు ఫామ్ చేసి దానికన్నా ముందున్న మా అందరితో పనిచేసిన ఆ విషయాలను మీతో షేర్ చేసుకోవడం అనుకున్నాను. పిల్లవాడగానే వెంటనే మీరు ఇన్విటేషన్ ఇచ్చి మమ్మల్ని పిలిచారు కాబట్టి చాలా సంతోషము. విద్యార్థులకు రాజకీయ చైతన్యాన్ని కల్పించినటువంటి కేంద్రాలుగా ఏ విద్యార్థి ఎటుపోవాలో తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయని కొఠారి కమిషన్ చెప్పినట్టుగా ఏ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అనేటటువంటి ఏదైతే నివేదిక ఇచ్చారో అలాంటి రాజకీయాల్ని, అలాంటి ప్రాతినిధ్యాన్ని వహించేటటువంటి స్టూడెంట్స్ తయారు చేయడానికి రేపటి పీడీఎస్ కదా అట్లా ముందడుగు వేస్తుందని ఈ మహాసభలు 28, 29 జరిగేటటువంటి మహాసభల్ని విజయవంతం చేయడం అంటే మొత్తం అనేక మంది విద్యార్థుల్ని విప్లవ రాజకీయాల వైపు, ఈ సమాజ రాజకీయాల వైపు ఆకర్షించేటటువంటి పీడీఎస్గా రావాలని, రాష్ట్ర జిల్లా మహాసభలు విజయవంతం కావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఈ ప్రజలు అట్లాగే మేధావులు కూడా అందించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ మరియు హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల ఎంతో సంతోషం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు ఉన్నారు. మెండోరా మండలంలోని బుస్సాపూర్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మెండూరు మండలంలోని బుస్సాపూర్ గ్రామ శివార్లో గల 44వ జాతీయ రహదారిపై భారీ ట్యాంకర్ బోల్తా కొట్టింది. రహదారి మొత్తం లారీ బోల్తా పట్టడంతో సుమారు 1/2 కిలోమీటర్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మరియు పోలీసులు జాతీయ రహదారి సిబ్బంది రాకపోకలను యథావిధిగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పథ సంచాలన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పథ సంచలన్ అందరినీ ఆకర్షించింది. ఈ పథ సంచలనంలో ఆర్ఎస్ఎస్ సేవకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమెన్స్ కళాశాల నుంచి చంద్రశేఖర్ కాలనీ, షిప్ బిల్డింగ్, ఆంజనేయ స్వామి ఆలయం, పాలిటెక్నిక్ కళాశాల, నీలకంఠేశ్వర ఆలయం, ఉమెన్స్ కళాశాల, నారాయణ స్కూల్, శ్రీ చత్తాద వైష్ణవి సంఘం, రైతు బజార్ మీదుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడుతూ దేశ రక్షణలో ఆర్ఎస్ఎస్ తమ వంతు కృషి చేస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి విలువలు ఎంతో గొప్పవని అన్నారు. ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ పాల్గొన్న సేవకులకు దారి పొడవున
పలు చోట్ల పూలు చల్లుతూ స్వాగతం పలికారు. సంఘ పెద్దల ఆధ్వర్యంలో పదసంచాలనం చేయడం జరిగింది. దీంతో వందలాది మంది ఘనవేచనతోటి స్వయం సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈ ఉత్సవాలు చూడడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు హిందుత్వం ఉన్నదంటే, ఈరోజు మనం గర్వంగా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నామంటే, ఈరోజు హిందుత్వం పటిష్టమవుతూ ఉందంటే 100 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా కూడా అఖండ భారత్తో పాటు దేశమంతా కూడా కాషాయవనం కాబోతూ ఉంది. దానికి మనమందరం కూడా తప్పకుండా సంఘ సూచనల మేరకు మనమందరం కూడా ముందుకు సాగాలి. దేశ అభివృద్ధిలో, దేశ రక్షణలో ఎప్పుడు కూడా మనం ముందుండాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, సంఘ పెద్దలకు, స్వయం సేవకులకు మరియు ఈరోజు ఘనవేషణతోటి ఈ ర్యాలీలో ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ వార్షికోత్సవ కరపత్రాలను స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆవిష్కరించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదీన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు నిర్వహించడం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నేడు ఇందూరు యువత కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మధుకూరి సాయిబాబు మాట్లాడుతూ 14 ఏళ్లుగా నిర్విరామైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మానవత్వపు గుండె నీడన 2025 పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల వైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, కార్యదర్శి రాచర్ల రాజేష్ శర్మ, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, దర్శనం రాజు, చంద జగన్మోహన్, శిల్పలింగం, రవి తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, యువత, విద్యార్థులు, కళాకారులు, కవులు, నిష్ణాతులు అందరూ కూడా ఈ 14వ వార్షికోత్సవంలో పాల్గొని ఇందూరు యువత చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఏవీల ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి యువతకు కూడా సేవా కార్యక్రమాల వైపుగా నడిపించే దిశగా ఈ కార్యక్రమం యువతకు ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది. కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సన్యాస దీక్షలో ప్రత్యేక పూజలు ఆచరించనున్నారు. ఈ నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ ఈ నెల 11 నుంచి 13 వరకు త్రిదినాత్మక సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 11న మంగళవారం సన్యాస దీక్షలో భాగంగా మాతృవందనం, క్షేత్ర దర్శనం, ప్రాయచిత్తాలు, నంది శ్రద్ధము, 12న బుధవారం, అలాగే 13న గురువారం సావిత్రి ప్రవేశం, శిఖఛేదనం, యాజ్ఞోపవీత త్యాగము, నది స్నానము, శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విద్యారణ్య భారతి స్వామి వారి దివ్యకర్ణములచే కషాయ వస్త్రాది స్వీకరణ, భీక్ష చర్యను తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పూజ శ్రీ 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 కోటగిరి నాగనాథ శాస్త్రి, పూజ శ్రీ 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 బబుల్ మహారాజ్ బైన్సా, పూజ శ్రీ 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 సద్గురు బాలయోగి వెంకటస్వామి దత్త మందిరం పిప్పల్గం, పూజ శ్రీ 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 కృష్ణదాస్ మహారాజ్ సురుగురు కర్ణాటక, పూజ శ్రీ 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 మాత పరవిద్యానందగిరి స్వామి రాజరాజేశ్వర ఆశ్రమంలో జగదీశ్వర మాతాధిపతులు హాజరు కానున్నారని వారు చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో కలిసి టీపీసీసీ చీఫ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి చోట ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. యువకుడు, విద్యావంతుడు, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసిన నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధి అవకాశం ఇవ్వండి అని నేతలు ఓటర్లను అభ్యర్థించారు. ర్యాలీకి భారీగా స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 42వ వర్ధంతి వేడుకలను సిపిఎం నాయకులు నిర్వహించారు. కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్ లైన్ వి ప్రభాకర్, కొంగర శ్రీనివాస్, పీడీఎస్వీ నాయకులు పాల్గొని చంద్రపుల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రపుల్లారెడ్డి పేద వర్గాల పాలిట ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన సొంత భూముల్ని కూడా పేద ప్రజలకు పంచి పేద ప్రజల
కామ్రేడ్ సిపి గారు అతివాద మితవాద రాజకీయ పందాలకు సిపిఐ సిపిఎం రివిజనిజాన్ని నయా రివిజనిజాన్ని ఓడించి వారిని డాక్యుమెంట్ల ద్వారా ఓడించి పశ్చిమ బెంగాల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక ప్లీనరీలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు ప్రధానంగా తన ఉపన్యాసంలో తన డాక్యుమెంట్ లో చెప్పాడు, ఇది పార్లమెంటరీ పందా, ఈ పార్లమెంటరీ పందాతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు, ప్రజా సమస్యలు పరిష్కరించలేము, కాబట్టి ఈ పార్లమెంటరీ పందా నుంచి మేము బయటకు వెళ్తున్నాం, ఈ పార్లమెంటరీ పందా మాకు వద్దని చెప్పినటువంటి కామ్రేడ్ సిపి గారికి మెజార్టీ సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు సపోర్ట్ చేసి ఆ రోజు బయటకు వచ్చి సిపిఐఎంఎల్ అనే ఒక పార్టీని స్థాపించి సిపిఐఎంఎల్ గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని నిర్మాణం చేసుకొని ఆ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి ఆయన స్ఫూర్తిని నింపి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్లో శ్రీ మహాలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ఇందూరు శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భక్తిపూర్వకంగా బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ప్రజల ఐకమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగలను మనందరం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రాంతమంతా భక్తి సందడితో నిండింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగొల్ల రవి, బీజేపీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ, కంటేశ్వర్ మండల ప్రధాన కార్యదర్శి మేకల సాయి ప్రవీణ్, ఎల్లమ్మ తల్లి మండల ప్రధాన కార్యదర్శి బేండ ప్రసాద్, బీజేపీ నాయకులు గుండు రవి, సాయిరాం సాయిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా బోనాల పండుగ జరుగుతూ ఉంది. ఈ శుభ సందర్భంగా కంటేశ్వర్ నగర వాసులకు, 19వ డివిజన్ సోదర సోదరీమణులకు, ఆలయ కమిటీ సభ్యులకు, వివిధ గల్లీల నుంచి విచ్చేసిన బోనాలు ఎత్తుకొని వచ్చేసిన సోదరమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ అమ్మవారి బోనాలు ఎందుకంటే అమ్మ దయ చల్లగా ఉండాలని మనం బోనాలు చేసుకుంటాం. అమ్మ ఆశీర్వాదంతో మనపైన, మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఆశీర్వాదం ఉంటూ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అందరి జీవితాలలో సుఖ సంతోషాలు వెళ్ళాలని, మరియు ఏదైతే ఈ విధంగా మనం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నామో భవిష్యత్తులో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం అనేక చోట్ల సనాతన హిందూ ధర్మం మళ్ళీ పునర్వైభవం, ఏదైతే ఈ కలయిక ఉందో హిందువుల ఐక్యత ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చివరి రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పద సంచాలన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మెండోరా మండలంలో 44వ జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా, భారీగా స్తంభించిన వాహనాలు. అంకాపూర్ గ్రామంలో పర్యటించిన ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.